హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఈ రాత్రి సమయము దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయన సన్నిధిలో ఆర్భాటముతో ఏదో వచ్చామంటే వచ్చాము అన్నట్లుగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రి. ఏ మనుషుల కొరకు నేను రాలేదు. సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభును మహిమపరచడానికి నేను వచ్చి ఉన్నాను అని నమ్మిన వారు సంతోషంగా మీ చేతులెత్తి ఒకసారి హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరొక్కసారి చెప్తున్నా, నేను ఎవరి కోసం వచ్చారు? మీరు యేసయ్యను మహిమపరచడానికి వచ్చారు, అవునా? ఎందుకొరకనంటే నేను మీరు అందరము కూడా ఆయన ప్రోక్షణ రక్తము చేత పరిశుద్ధపరచబడవారమై 2025 సంవత్సరాల క్రితము సెలవులో కార్చిన ఆయన యొక్క రక్తాన్ని బట్టి పరిశుద్ధపరచబడి ఆయన కుమారులముగా కుమార్తెలుగా ఆయనను మహిమపరచడానికి వచ్చి ఉన్నాం. ఆమేన్. ఆయన శరీరక్తాల్లో పాలు పంచుకోవడానికి మనం వచ్చి ఉన్నాం. ఈ విషయాన్ని మనము మరలా 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 జ్ఞాపకం చేసుకుని బతులమై ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. మనం అందరం కూడా ఈ రాత్రి దేవుని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మనము స్వీకరించుదాం. ఆమేన్ ఆమేన్. ఒక్క మాట చెప్దామా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆమేన్. ఏది లేకపోయినా కానీ లేమి కలగదు, ఆయన ఉన్నాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మేమైతే చాలా సంతోషిస్తున్నాం. పాస్టర్ గారు చెప్పినట్లు 2 రోజులు కూడా వింటూ ఉంటే ఊరుతున్న నీళ్ళు ఊరడం తెలుసు కదా మీకు. చెలిమలో నుంచి నీరు తోడుతూ ఉంటే ఏమవుతుంటుంది? నీరు ఊరుతూ ఉంటుంది. ఆ మాటలు మేము వింటూ ఉంటే మాకు కూడా ఎంతో సంతోషం. మా జీవితాలకు సంతోషకరంగా విశ్వాసాన్ని బలపరిచినవిగా దైవజనులను వాడుకొని ఈ 2 రోజులు, నిన్న ఉదయము, రాత్రి, ఈ ఉదయము కూడా మేము కలిసి సంతోషించడానికి దేవుడు కృప చెప్పాడు. మీరందరూ కూడా ధన్యులు. ఆమేన్. చెప్పండి, నేను ధన్యురాలను, నేను ధన్యుడను. ఈ రాత్రి ఇక్కడ ఉన్నందుకు నేను ధన్యురాలను. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. మన మధ్యలో ఉన్న అక్క, తెలీదా అక్క? మీకు తెలుగు చాలా కొంచెం స్వీట్గా ఉంటుంది, కొంచెం మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా? కేరళ అక్క కాబట్టి తెలుగు స్పష్టంగా ఉండకపోయినా కానీ ఎంతో స్వీట్గా ఆ తెలుగు ఉంటుంది. అక్కను ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అక్క యొక్క సాక్ష్యము కానివ్వండి, అక్క దేవుని కొరకు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మన మధ్యలో పరిచయం చేయడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగురుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అసలు మీకు భయమే లేదని నాకు అనిపిస్తుంది. మీకు భయం లేదు కదా? భయం ఉన్నదా? మా విశ్వాసులకు భయం ఉన్నది. ఎందుకంటే తెల్ల డ్రెస్ వేసుకొని రమ్మంది ఎవ్వరు వేసుకొని రాదు. ఏమైనా చూస్తే ఎంత సంతోషమో నాకు. హల్లెలూయా. ఎందుకు వేసుకొని రాలేదమ్మా అంటే అన్నీ చెప్తుంది. మా భర్త చెప్పిండు, మేము విధవరాలుగా ఉండరు, అట్లా ఉండరు, ఇట్లా ఉంటుంది, ఎన్నో చెప్తారు వాళ్ళు. కానీ నాకు ఈ సంఘం చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా. మీరు ధైర్యం పొందురాలి. ఎందుకంటే మనము దేవుని రాజ్యంలో తెల్లటి వస్త్రం వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలని చెప్తున్నా కానీ మనం ఆరాధనకి వచ్చినప్పుడు తెల్ల అంగి వేసుకోవాలి. చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుని కృప. మీరు ఎవరు నేను వాక్యం చెప్పినప్పుడు నిద్రవు, ఎందుకంటే నా సాక్ష్యాలు అట్లా ఉంటుంది. దేవుడు మనమే నడిపిస్తున్న విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మాకు మంచి అవసరం ఇచ్చిన భాస్కర్ అన్న బట్టి, అక్క బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. 20 సంవత్సరం నుండి అన్ననే తెలుసు కానీ మమ్మల్ని ఎందుకు పిలుస్తలేదని నేను 6 సంవత్సరం ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది. అన్న చాలా మంది పిలుస్తుంది కానీ మమ్మల్ని ఎందుకు పిలుస్తలేదని నాకు ఒక
బాధ అనిపించి నేను రహస్యంగా ప్రార్థన చేసిన దేవునికి, దేవా ఒకసారి మమ్మల్ని అన్న సంఘానికి నడిపి అని చెప్పి 6 సంవత్సరం రహస్యంగా ప్రార్థనించి ఈ రోజు దేవుడు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చేస్తాం. ఒక మలయాళం పాట పాడి, నేను పుట్టి పెరిగినది కేరళ రాష్ట్రము, నా పేరు సెలీనా డేవిడ్ రాజు. దేవుడు అనేక చోట్ల నడిపిస్తున్నారు. 10 సంవత్సరం ఆడవాళ్ళ జైలు వర్షిప్ చేసడానికి 2 నుండి 4 దాకా ఆదివారం నన్ను దేవుడు వాడుకున్నాము. హల్లెలూయా. భాష రాకున్నా కానీ పరిశుద్ధాత్మ మమ్మనే మనమే నడిపిస్తారు. భాష ఒక విషయమే కాదు, నన్ను నడిపించడానికి భాష ఒక విషయమే కాదు. నేను జైలుకు పోయినప్పుడు, దేవా నాకు భాష రాదు, తెలుగు భాష రాదు, నేను ఎట్లా వాక్యం చెప్పాలి నాయనా అని నేను వేసే రోజుండే. ఎందుకంటే ఆదివారం గుడి అయిపోయినాక అడుగుతాం, పిల్లలు వస్తావా నాతోని? చాలామంది పిల్లలు అడుగుతాం, అమ్మా మేము రాము, మాకు ఫంక్షన్ ఉన్నది, మాకు పెళ్ళి ఉన్నది, మాకు ఆ ఫంక్షన్ ఉన్నది, ఈ ఫంక్షన్ ఉన్నది చెప్పి వాళ్ళు ఎత్తేస్తుంది. కానీ నాకు ఎత్తేసడానికి వీల్లేదు కదా, నేను పోవలసినది కదా. మనం కూడా ఆదివారం ఎత్తేసి ఎట్టెట్టు పోతాం? పెళ్ళికి పోతాం, ఫంక్షన్కి పోతాం, గుడి మర్చిపోతాం, ఆదివారం మర్చిపోతాం. కానీ మనము మర్చిపోయే వారం కావద్దు. నేను ఒంటరిగా పోతాం, పిల్లలు ఎత్తేస్తారు. చిన్న పాప, మా పాప ఉన్నప్పుడు పాప కూడా ఎత్తేస్తుంది. మమ్మీ రేపు నాకు ఎగ్జామ్ ఉన్నది, జైలుకు పోయి వచ్చినప్పుడు 5 అయితే 6 అయితే నాకు చదవడానికి టైం లేదు మమ్మీ అంటే ఆమె కూడా ఎత్తేస్తే ఏం చేస్తాం? తిట్టరాదు కదా. ఒక్కొక్కసారి తిడతాను నేను, ఏంటి నీకు వస్తే ఏమవుతుందని, మమ్మీ ప్లీజ్ అంటే ఆమె కూడా ఎత్తేస్తుంది. మనమే అందరు ఎత్తేస్తుంది, కానీ యేసు ప్రభు మాత్రం మనమే ఎత్తేసే దేవుడు కానే కాదు. కానా? దేవుడు మాత్రం మనం ఎత్తేసే దేవుడు కాదు. నేను జైలు నుండి అప్పుడు నేను ఏం చేస్తానంటే, మెయిన్ గేట్ నుండి నేను వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాను, ఏసయ్యా నాకు భాష రాదు నాయన, ఈ తెలుగు భాష నాకు రాదు, నీవే నడిపింది అన్నప్పుడు దేవుని అభిషేకం నా మీద వచ్చేస్తుంది. నేను ఆ బారకిలోకి పోయిన వెంటనే ఏం చేస్తాను, ఇటువంటి పెద్ద బారక్ ఉంటుంది, ఆ బారకిలు అందరూ ఆడవాళ్ళందరూ కూర్చోబెడతారు, కొట్టుకొని కూర్చోబెడతారు వాళ్ళు. అప్పుడు 70 మంది దాకా ఉండరు. వాళ్ళతో ఇట్లా నేను వాక్యం చెప్పినప్పుడు ఒక అభిషేకం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏడుస్తూ ఉండరు. అత్తమ్మ చంపిన కోడలే చంపిన అత్తమ్మలు, మస్తు స్త్రీలు అట్లా కూర్చుంటారు. ఎవరే చంపినారు? అత్త కోడల్నే చంపిన వాళ్ళే. ఈ వాక్యం విన్న వెంటనే వాళ్ళు ఏడుస్తారు. ఎందుకంటే అభిషేకం దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంకు వాళ్ళు ఏడ్చి, అమ్మా మాకు యేసు ప్రభువు అంటే ఎవరు తెలియదమ్మా, నీ చెప్పినావు, ఈయన ముందే మేము చెప్తే నేను మా అత్తమ్మనే చంపకపోయేది, అయ్యో నా కోడల్ని చంపకపోయేది నేను చెప్పి వాళ్ళు వేసినప్పుడు ఎంత ఆ దేవుని అభిషేకం. భాష అవసరమా? కాదు, ప్రేమ అవసరం, దేవుని మనం చూపించే విధానం అవసరం. అందుకోసం చాలా చోటలు 10 సంవత్సరం దాకా నేను జైలు సువార్త చేసి, అది ఒక మంచి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అన్నీ బెండ్ అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చిన వర్షం అన్నీ బెండ్ అయింది. ఇప్పుడు జైలు మినిస్ట్రీ లేదు. అందుకోసమే దేవుడు నన్ను వాడుకునే విధానం బట్టి దేవుని చూపిస్తున్నాను. నేను ఒక మలయాళం పాట పాడతా. ഇന്നയുളമാരും കേൾക്കാത്ത, ഇന്നോളം കണ്ണു കണ്ടിട്ടില്ലാത്ത അത്ഭുത നന്മകൾ എനിക്കായി യേശു ഒരുക്കുന്നു. വിശ്വാസ കണ്ണാൽ ഞാൻ കണ്ടിടുന്നു. യേശുവിൻ നാമത്തിൽ വിടുതൽ, യേശുവിൻ നാമത്തിൽ സൗഖ്യം, യേശുവിൻ നാമത്തിൽ അഭിഷേകം, യേശുവിൻ നാമത്തിൽ വിടുതൽ, യേശുവിൻ നാമത്തിൽ സൗഖ്യം, യേശുവിൻ നാമത്തിൽ അഭിഷേകം, യേശുവേ
జీసస్. హల్లెలూయా. ఫస్ట్ నేను వాక్యం చెప్పినప్పుడు మీకు ఒక పని చెప్తున్నాను. మీ సెల్ ఫోన్స్ అన్నీ ఆఫ్ చేయండి. సెల్ ఫోన్ ఎవ్వరు ముట్టడానికి వీలు లేదు. మళ్ళీ మేము వస్తుందో రావో ఈ సమయం మీరు ఫోన్ చూసుకొని ఉండే నేను చెప్పిన వాక్యం వేస్ట్ అయిపోతుంది. ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే ఫోన్ వస్తూ ఉంటుంది కానీ అంటే ఎమర్జెన్సీ మనకేమన్నాం కదా, ఆ సైలెన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చూసుకొని ఉండే అదొక సాతాన్య క్రియలే. మనం దేవుని మందిరానికి వచ్చి ఉన్నాం కదా, పరిశుద్ధాలు అభిషేకంతోని నా ద్వారా దేవుడు మాట్లాడితే మీరు ఫోన్ పట్టుకొని ఉండే ఏమీ లాభం లేదు, ఏమీ లాభం లేదు కదా. మనం దేవుని సన్నిధిని వచ్చినప్పుడు మనం దేవుని వాక్యం వినడానికి వచ్చినాం. ఫోన్ ఎప్పుడైనా మాట్లాడక ఎవరైనా మిస్ కాల్ ఉన్నా కానీ మీరు చూసి మనం ఏం చేస్తాం, చూసి మనము మళ్ళీ తర్వాత మాట్లాడచ్చు కదా, అది ఎమర్జెన్సీ ఏం కాదు. అందుకోసమే మన వాక్యానికి సాక్ష్యానికి వెళుతాం. రోమియోలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 6, 7 మనం చదువుతాం. నేనే చదువుతాం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చింది. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చింది. మనం నేర్చుకుంటాం ఆ వాక్యం. నేను చెప్తా, మీరు ఒకసారి చెప్పండి. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చింది. అర్థమైందా? మనం చేసిన క్రియలు బట్టి దేవుడు మనకు ఏమిస్తుంది, ప్రతిఫలం ఇస్తుంది. మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీరు చేసిన పనిని బట్టి మీకు మంత్లీ మీకు సాలరీ వస్తుంది కదా. మనము ఈ లోకములు బ్రతికి ఉన్నప్పుడు 2 సత్యం ఉండదు. మనం ఎప్పుడైనా చనిపోయిన వారమే కదా. మనం ఎప్పుడైనా మనతోని వచ్చేది మన మరణమే, అవునా కదా. మనం మరణం మన వెంబడి వస్తుంది. తల్లి రాదు, తండ్రి రాదు, ఎవ్వరు రాదు. మీరు పరీక్ష రాసినప్పుడు ఎవరు మీ తోడు వస్తే దేవుడు వస్తారు, లేకపోతే టక్కను మనం చనిపోయి కూడా. అందుకోసమే మనం నడిచినప్పుడు మనం భోజనం చేసినప్పుడు ఎప్పుడున్నా మన మరణం మనతోనే వస్తుంది. అప్పుడు మనం రెప్పపాటుని ఒక్కొక్కసారి యేసుప్రభు వచ్చిందనుకో మనము ఎత్తబడతాం కదా. ఎత్తబడకపోతే ఎంత భయంకరమో. అందుకోసం ఎక్కడ వాక్యం చెప్పడానికి పోయినా నేను ఎక్కువ ఇష్టపడేది పరలోకం ఉన్న నరకము గురించే నేను చెప్తా. ఆయన ముందు నా సాక్ష్యం చెప్తా. 95లో నా పెళ్ళి అయింది అయ్యగారితోని. 95లో నా పెళ్ళి అయింది. నేను కేరళ రాష్ట్రంలో. మా అమ్మ నాన్నకి మేము ఇద్దరం ఆడపిల్లలు. అయితే తమ్ముని ఒక 2.5 సంవత్సరం ఉన్న తమ్ముని మేము సాదుకున్నట్టు. ఇప్పుడు ఆయనకి 35 సంవత్సరం పెళ్ళి కాలేదు. 2022 సంవత్సరం మా నాన్న చనిపోయిండు. భాస్కర్ అన్న కూడా మా ఇంటికి వచ్చిండు. నాన్ననే చూసిండన్నట్టు. అయితే 95లో పెళ్ళికి ముందు నేను 87లో నేను ఈ రాష్ట్రానికి వచ్చినాం. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కాదు. అయితే మా అమ్మమ్మకి 5 ఆడపిల్లలు. రెండో చిన్నమ్మనే మా అమ్మమ్మ దేవునికి సమర్పించింది. అట్లా పెళ్ళి కాకుండా ఆమె పరకాల మిషన్లు సిఎస్ఐలు ఆమె సిస్టర్గా వచ్చింది. సిస్టర్గా వచ్చినప్పుడు నేను పుట్టిన ముందే ఆమె వచ్చేసింది ఇటే. అందుకోసం ఎప్పుడూ ఒకసారి చుక్క ముడిచినట్టు మా ఇంటికి చిన్నమ్మ వస్తుంది, మళ్ళీ 1 నెల అయినాక వెళ్ళిపోతున్నట్టు. అయితే నేను 10th చదువుకున్నప్పుడు చిన్నమ్మ ఏమన్నా అంటే మాకు 12 రోజు క్రిస్మస్ సెలవు ఉండేది. అయితే డండి బిడ్డ నేను పరిచర్య చేసిన కాడ నీ వచ్చి చూడుందంటే సరేననుకొని మా అమ్మ నాన్నతో అంటే నేను చిన్నది అయిన కోసం నేను నాదే నడుస్తుంది అక్కడ. అమ్మ నాన్నది కాదు, చిన్న వాళ్ళే పెళ్లి చేస్తే కూడా చాలా జాగ్రత్త. ఎందుకంటే చిన్నవాళ్ళు ఎప్పుడు అది కావాలనంటే అదే పట్టుకుంటుంది. నేను ఏసి పర్మిషన్ తీసుకొని మా చిన్నమ్మతోని పోయింది. చిన్నమ్మతోని వస్తే ఇక్కడ ఆమె పరకాల నుండి సేవ విడిచిపెట్టి స్వతంత్రంగా ఆమె ఇండిపెండెంట్గా ఆమె సేవ చేస్తున్నారు. అయితే అక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే ఆమెకి ఒక చిన్న రూము అదిలో ఉండి ఆమె మార్నింగ్ ఏం చేస్తుందంటే అన్నీ రెడీ చేసి సాయంత్రం నడుచుకొని ఆమె విలేజ్కి వెళ్ళేదన్నట్టు. ఆమె నేర్స్. అందుకోసం డెలివరీ కూడా చేసేది, అందరితోని మందులు ఇచ్చేది, సైకిల్ లేదు, బండి లేదు, బాగా కష్టపడ్డది. ఇదని చూసినప్పుడు నాకు ఒక ఎటో అనిపించింది. ఎందుకంటే మా నాన్న సిఎస్ఐ అయ్యగారు కథీడ్రల్ పెద్ద చర్చి, 12 రూమ్స్ ఉంటుంది, పెద్ద బంగ్లా. మాకు 3-4 పని మనుషులు ఉంటుంది.
మేము తిన్న ప్లేట్ అక్కడ పెడితే పట్టుకొని పోతారు, అంత కడుగుతారు, అట్లా అంత మంచి ఒక స్థితిలో ఉన్నాం మేము. అయితే ఇక్కడ వచ్చినాక నాకు చిన్నమ్మ సేవ ఇష్టపడలే. ఈమె ఏంది కష్టది ఏంది, ఈ మందిలందరితోని విలేజ్ అని తిరుగుడు ఏంది అనుకుని చాలా బాధపడ్డా. అయినాక నేను వెళ్ళిపోయినా. అయితే మా చిన్నమ్మ వీళ్ళు అయ్యగారు వాళ్ళది ఇంటి దగ్గరనే కిరాయికి ఉండేది అన్నట్టు. అయ్యగారు వాళ్ళు ముగ్గురు మగవాళ్ళు. అయితే పెద్దన్న మస్కటిలు ఉండేది. ఈ పెద్దన్న మా చిన్నమ్మకి సపోర్ట్ చేసేది అన్నట్టు. నేను కేరళకి వెళ్ళిపోయినప్పుడు లెటర్ రాసిందట పెద్దన్న. లెటర్ రాసి అక్క మీ అక్క బిడ్డనే మా తమ్మునికి ఇప్పుడు నీ పాస్టర్కు పెళ్ళి సంబంధం అడిగితే కేరళ వాళ్ళు కాదా ఇస్తారా అని అడిగింది. అడిగి ఉత్తరం పోస్ట్ చేసింది. కానీ ఆ ఉత్తరం వచ్చే ముందు ఆమె మస్కట్ కార్ యాక్సిడెంట్ చనిపోయింది. ఈ ఉత్తరం అందరికి వచ్చే టైంలో ఆయన చనిపోయింది. ఫిబ్రవరి 21 తారీఖు 88లో ఆయన చనిపోయింది. నేను కేరళకి వెళ్ళిపోయినాం. నాకు తెలియదు, ఆయన తెలియదు, అయ్యగారు కూడా బాంబేలో ఉండే. అయితే నేను వెళ్ళిపోయినాక నాకు టెలిగ్రామ్ వస్తుంది, ఇన్న ఆయన చనిపోయిండు అట్లా అనుకుని మా అయ్యగారు అయ్యగారు ఫోన్ టెలిగ్రామ్ వస్తే మా ఇంటికి కూడా బాగోలేదు. నీ 2 వారానికి పోయినప్పుడు నీకు టెలిగ్రామ్ వస్తున్నావు, ఇది ఏంటిదంటే నేనన్నా అయ్యో నాకు తెలియదు వాళ్ళు నన్ను అన్నా. కానీ మా అయ్యగారు మా అక్క మా నాన్నతో అడిగిండు. మా అన్న అడిగిన ఒక పెళ్లి సంబంధమే, మీరు మీ కూతురు వేస్తారా అని అంటే నన్ను పిలిచింది పెద్ద జడ్జి తిరిగా. నేనన్నా నీకు ఇష్టమా ఆంధ్రాకి పోయి ఇష్టం అని అంటే అప్పుడు నాకు ఎందుకు దేవుని అభిషేకం కావచ్చు, ఇప్పుడైతే నేను ఒప్పుకోకపోయేది. కానీ అప్పుడు భయానికి ఏమో నాకు ఏమనిపించింది అంటే చనిపోయిన ఒక ఆన నన్ను అడిగింది కదా అని అనుకొని, సరే నాకు ఎందుకంటే నన్ను చనిపోయింది కదా నేను కూడా అప్పుడు ఉత్తరం రాసింది అయ్యగారు నాకు కూడా. సరే అని అనుకొని ఇట్లా అయినప్పుడు మా అక్కకి పెళ్లి కాలే, ఆమె అగ్రికల్చర్ ఆఫీసర్. అయితే అక్క పెళ్ళి అయినాక మళ్ళీ అడిగినప్పుడు సరే నేను పోతా అన్నని. అప్పుడు ఆ ధైర్యంగా నేను అయ్యగారినే పెళ్లి చేసుకున్నాను. కానీ నా పెళ్ళికి మా అమ్మ రాలేదు, మా నాన్న రాలేదు, మా అక్క రాలేదు. ఎట్లా ఉంటుంది ఆ పెళ్ళి? చాలా బాధపడ్డా. పెళ్ళి అయినాక నాకు బాగా ఏడుపు వచ్చింది. ఎంత చిన్నది నేను, ఇంటికాడ ఎంత పెద్ద సీటుగా నేను పెరిగినా కానీ మా అమ్మ రాలేదు బ్రతుకున్నప్పుడు, మా నాన్న రాలేదు, మా అక్క రాలేదు కదా అని చాలా ఇప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. అన్నీ నేను ఎక్కడైనా పెళ్ళికి పోతే నా పెళ్ళి నేను ఆలోచిస్తాను, దేవా నా పెళ్ళికి మా అమ్మ రాలేదు, మా నాన్న రాలేదు, నేను ఎంతో ప్రేమించిన అక్క రాలేదు కదా అని చాలా వేదన పడ్డాను. కానీ ఒక బెంతికోస్ చర్చిలో అయింది పెళ్ళి. సాయంత్రం మా ఇంటికి వెళ్ళిపోయినాం మేము. వెళ్ళిపోయినప్పుడు మంచిగా సద్య అని చేసిండు. ఇక్కడ నుండి 15 మంది పాస్టర్స్ వచ్చిండు, ఎవరో నాకు తెలియదు కదా. వచ్చినాక నేను పెళ్ళి అయిన వెంటనే నీకు కనబడతలేదా నన్ను, నేను అటు ఇటు తిరుగుతాలే. అయితే ఏమైందంటే అప్పుడు మా అక్క దగ్గరికి పోయినాం. మా అక్క కదా, నేను చెల్ల కదా అని అనుకుని అక్క దగ్గరికి పోతే అక్క నన్ను బాగా శపించింది. పెళ్లి రోజు నన్ను శపించింది మా అక్క. నీ ఎప్పుడు కూడా పైకి రాదు, నీ అమ్మ నాన్నని ఇష్టం లేక నాకు ఇష్టం లేక నీ పెళ్లి చేసుకున్నావు కదా, నీ ఎప్పుడు పైకి రాదు, నీ ముఖం చూసడానికి నాకు ఇష్టం లేదని చెప్పి ఆ డోర్ క్లోజ్ చేసి చాలా వేదన పడ్డా. అట్టనే నిలబడి విషయం ఈయన దగ్గరికి పోతే ఈయన బాధపడతారు కదా, కొత్త పెళ్ళి అయి భార్య భర్తలు మేము, ఈయన దగ్గరికి ఏడ్చుకొని ఎట్లా పోవాలని అనుకొని కన్నాన్ని చూసి చూపుటలేదు నేను. అయినాక 2-3 రోజు అయినాక మేము ఆంధ్రాకి వచ్చేస్తున్నాం. వచ్చేసినప్పుడు మా నాన్న నన్ను పట్టుకుని బాగా వేసింది. మీరు కూడా నేను ఒకటి చెప్తున్నాం, లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు, అర్థమైందా? అంటే మాది దేవుని అభిషేకంతోని దేవుడు చిత్తానుసారంగా చేసింది. కానీ మనము తల్లిదండ్రికి ఇష్టం లేనిది మనం చేయకూడదు. వాళ్ళు మనకు మనమే కన్న తల్లిదండ్రికి బాధ్యతనే పిల్లలు పెళ్లి చేసుకోవడానికి. మనం ఇష్టం లేకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏం సాక్షి ఉంటుంది కదా, ఏం సాక్షి ఉండే. మనం వేరే మనం దేవుని బిడ్డలుగా ఉండి అన్యుల పెళ్లి చేసుకుంటే తప్పది, మన సాక్ష్యం పోతుంది. కానీ ఇది నేను ఒక సేవకుడినే పెళ్లి చేసుకున్నా కానీ దేవుని అభిషేకం నాకు ఉండి వచ్చి ఆ ధైర్యం వచ్చింది. కానీ ఇప్పుడు నాకు రాత్రి కూర్చుని ఆలోచిస్తాను, దేవా నేను ఎట్లా పెళ్లి చేసుకున్నాను, ఎట్లా వచ్చిందని.
కానీ అదన్నీ కలిసిపోయింది. దేవుని కృపను బట్టి మేము నాన్న వేసినాక ఇట్లా చేసినాం. నేను మొన్న నా సాక్ష్యాన్ని మరిపడ బంగ్లా చెప్పిన కోసం వాళ్ళు ఏం అనుకోదు. అయితే పెళ్ళి అయి వచ్చినాక నాకు తెలుగు భాష రాదు. మా అత్తమ్మనే ఉండదు ఇంటికాడ బాంబేలో. మా మామయ్య ఉండదు అన్నది. మామయ్యకి బాగా కోపం వచ్చి సంవత్సరం దాకా నాతో మాట్లాడలేదు. అర్థమైందా? సంవత్సరం దాకా మా మామయ్య నాతో మాట్లాడతలేదు. కానీ ఎందుకంటే అయ్యగారికి మంచి మంచి సంబంధాలు అప్పుడు వచ్చిందట. కానీ ఆ అయ్యగారు అప్పుడు పాస్టర్గా వచ్చిన కోసం నన్ను ఇష్టపడ్డ ఏమైనా పట్టించుకోలేదు. కానీ మా మామయ్య నాతో మాట్లాడతలేదు. కానీ మామయ్య ఎక్కడ కూర్చున్నో అక్కడ తీసుకుపోయి నేను అన్నం పెట్టి వచ్చేది. నేను ఇట్లనే పిలిచేది, నాన్న తిను అని. మాట్లాడకపోయింది నాకేంది. అందుకోసం నేను అన్నం వండుకొని ఆయన ఎక్కడ కూర్చున్నో అక్కడ పెట్టేస్తా. ఆయన తిండడు, మంచిగా చేతిలోని కడిగి అని ప్లేట్లని నీళ్ళని పెట్టి పెడతాడు. మళ్ళీ నేను అది తీసుకుపోయి కడిగేది అన్నట్టు. ఎందుకంటే నా మామయ్య కదా. వాళ్ళు అసలే ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్లలు ఇంటికి వస్తే ఎంత సంతోషం ఉంటుంది. అట్లా నేను ప్రతి విషయం ఏదైనా తీసుకొని వస్తే మా అయ్యగారు ఏమంటుంది తెలుసా, ఈ మంచి మంచి స్వీట్ తీసుకొని వస్తే అవ్వకి, తమ్మునికి, నాన్నకి అంటారు. నాకు అప్పుడు కోపం వస్తుంది. అట్లయితే మీరే ఇచ్చిపోను, నాకెందుకు ఇస్తున్నావు అని అనిపించేది. కానీ ఏం చేస్తాం కదా, మనం ఓపిక పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్ కావాలి మన జీవితంలో. మనం ఆడపిల్లలు అడ్జస్ట్ కాగానే కుటుంబం అంతా డైవర్స్ అయిపోతున్నాం. నేను అడ్జస్ట్ అయినాం. నా హృదయం అంతా కోపం వచ్చేది నాకు. అవ్వకి, తమ్మునికి, నాన్నకి. నాన్న లాస్ట్ అవుతుంది. కానీ అదే పంచి అందరం మేము తినేది. ఇప్పుడున్న ఆడపిల్లలు కోడళ్ళు ఏం చేస్తారు, దాచి పెట్టుకొని అత్తమామలకి ఇవ్వకుండా తిండరు కదా. తప్పు. మన బ్రతికిన కాలంలో మీ అత్తమ్మ మామనే కోడల్ని ప్రేమించగలిగితే మీకు లేకపోతే మనం పరలోక రాజ్యం పోం. గుర్తు చేసుకో. నేను జైలు ఇదే చెప్పినాం. మనం బ్రతికిన కాలం 80 సంవత్సరాలు లేకపోతే 100 కావచ్చు. కానీ నీ అత్తమ్మ మామనే కోడల్నే మా అత్త ప్రేమించకపోతే ఎంత భయంకరం, ఏం సాక్ష్యం ఉంటుంది. మనం చేసిన క్రియలు బట్టి దేవుని రాజ్యములో ప్రతిఫలం ఉంటుంది. నీవు చేసే నీ అత్తమ్మ మామలు చూడకపోయినప్పుడు కూడా దేవుడు చూసుకుంటుంది. అర్థం చేసుకో. ఈరోజు నేర్చుకో. నన్ను పిలువకపోయినా చాలా జీసస్ కోర్సులు కూడా నన్ను మన వల్ల పిలుస్తారు. నేను ఇట్లు వాక్యం చెప్తున్నా వస్తారు. చాలా మంది వాక్యం విన్న రోజే అది మానసాంతరం పొందుకున్నారు, అని మారు మనసు పొందుకున్నారు. అర్థమైందా? మనం వస్తున్నాం, తెల్ల చీరలు కట్టుకుని వస్తున్నాం, తెల్ల అంగిలు కట్టుకుని వస్తున్నాం. కానీ జీవితంలో మార్పు లేకపోతే ఎంత భయంకరం. మనుషులు చూపించడానికా కాదు. క్రైస్తవులుగా మనం ఎందుకున్నదంటే మనం 3 సంగతులు మనం మర్చిపోదు. మనం దేవునే మర్చిపోదు. వి షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ గాడ్. రెండవది, మనం క్రైస్తవులం. మనం ఎవరం? క్రైస్తవులం కదా. క్రైస్తవులైన కోసమే కేరళ రాష్ట్రంలో పుట్టిన నన్ను దేవుడు ఇక్కడికి నడిపించడం. యేసయ్య మనకు తండ్రి. అవునా కదా. కులమత భేదం లేదు ఇక్కడ. ఆ కులం ఈ కులం చెప్పడానికి వీల్లేదు. మనం వీఆర్ ఎ క్రిస్టియన్. ఐ ఆమ్ ఎ క్రిస్టియన్ మనం చెప్పుకోలే. ఎవరైనా ఏదైనా అంటే మనం ఏమనాలి, నేను క్రైస్తవురాలు. అన్యులతో మనకు పొత్తడానికి వీల్లేదు. నేను క్రైస్తవురాలు, ఐ ఆమ్ ఏ క్రిస్టియన్. మూడవది, మన తల్లిదండ్రులు మనం మర్చిపోదు. తల్లిదండ్రులు మర్చిపోతే ఏం సాక్ష్యం ఉంటుంది. దీర్ఘాయుసు కావాలంటే దేవుడు మనకు అదే కల్పన ఇచ్చింది కదా. అది మర్చిపోదు. మనం 3 సంగతులు మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. అయితే నేను అత్తమ్మ మామయ్య బాంబేకి వెళ్ళి, అయితే వంట అప్పుడు గ్యాస్ లేదు. 95 గ్యాస్ లేని అవసరం బయట కూర్చొని మా అత్తమ్మ అది తీసుకురా ఇది తీసుకురా అని అంటే నేను లోపల నుండి తీసుకురావాలి. నా డ్యూటీ కదా, కోడలు కదా. అత్త చేసి చెప్పినది మనం వినాలి. అయితే నేను అన్నీ రాసి పెట్టుకున్నా. పప్పు ఉప్పు సిప్పు అన్నీ రాసి పెట్టినాం. అన్నీ ఆమె చెప్పిన కొద్దీ నేను తీసుకుపోయి ఇచ్చేది అన్నట్టు. పప్పు అందంటే పప్పు తీసుకుపోయేది, ఉప్పు అందంటే ఉప్పు తీసుకుపోయేది. అన్నీ రాసి పెట్టిన చూస్తాను నేను నా భాషలు. అన్నీ చూసి అన్నీ ఇచ్చేసినాక ఆమె వంట చేస్తుంది. వంట చేసినాక లాస్ట్ నాతోని పైలోన్ అన్నారు. ఏమన్నారు మీకు తెలియదా భాష? పైలోన్ అంటారా? అయ్యో మీకే రానట్టు నేను తెలుగు. పైలం బిడ్డ అని అంటారా లేదా? వెనుగొన్న వాళ్ళకి వినబడుతుందా? పైలం బిడ్డ అని అంటారా లేదా? అంటారు కదా.
లాస్ట్ అత్తమ్మ పైలం బిడ్డ అని అన్నాడు. నేను పోయి ఉన్న డబ్బాలన్నీ వెతకిన, ఎక్కడ పైలం ఉన్నది అనుకొని ఆ డబ్బా ఈ డబ్బా ఆ డబ్బా ఈ డబ్బా అన్నీ వెతకినాం, ఎక్కడ దొరకలేదు. లాస్ట్ పోయి నేను మా అత్తమ్మతో అన్న, అత్తమ్మ పైలం దొరకలేదు. ఆమె ఇట్లనే నవ్వింది. ఇట్లా నవ్వుతే నాకు ఐ కెన్ అండర్స్టాండ్ సంథింగ్ ఇస్ రాంగ్ అన్న మనకి అర్థమై నేను కూడా నవ్విన. అక్కడ కూర్చొని అన్నప్పుడు నేను కూర్చున్నాను. అక్కడ కూర్చొని అన్నాక రాత్రి ఎప్పుడో ఒకసారి వస్తుంది అయ్యగారు. విలేజ్ అన్ని సైకిల్ దొక్కుకొని పోతారు. నాకు మాట్లాడడానికి ఎవరు లేదు. అర్థమైందా? మీరు నన్ను అర్థం చేసుకోండి. నా భాషలు మాట్లాడడానికి నా తల్లిదండ్రులు బంధువులు ఎవ్వరు లేదు, అయ్యగారు కూడా లేదు. ఎప్పుడో ఒక చుక్క ముడిచినట్టు. ఎందుకంటే ఒక విలేజ్ నుండి ఒక విలేజ్ పోతుంది కదా. అప్పుడు ఈయన వచ్చినప్పుడు మా అత్తమ్మ అన్నది, నీ భార్య పరిశాన్ చేసింది బిడ్డ, పైలం బిడ్డ అన్న, ఉన్న డబ్బులన్నీ చూసింది దొరకలేదంటే. ఈయన కూడా నవ్వినప్పుడు నాకు అర్థమైంది ఏదో ఒకటి రాంగ్ ఉన్నది కదా అన్నది. ఈయన అన్నది ఇట్లా కేర్ఫుల్గా ఉండాలి అని అన్నాడు. అన్నాక ఇట్లనే నేను అత్తమ్మతోని మెసులుతున్నాం. నేను నిన్న మరిపడ బంగాళ చెప్పినాం ఈ సాక్ష్యం. అయితే మనం ఏం చేస్తాం, ఆ కాలంలో మా వాకిలీలు సిమెంట్ వేసుకోలేదు. సిమెంట్ వేసుకోకపోతే ఏం చేస్తాం, మనం పెండ అడుగుతాం కదా. ఇష్టం లేని విషయం నాకు అది. పెండలు కూడా అంటే దుఃఖం వస్తుంది. పెంట మేము కేరళ వాళ్ళు ముట్టాం చేతితోని, అసలే ముట్టాం. కానీ అత్తమ్మ కష్టపడి, ఆస్మా పేషెంట్, లిఫ్ట్లో ఉండేది, పొడు బాగా కూర్చోరాదు, నిలబడరాదు, ఆస్మా వచ్చేస్తాను. అప్పుడు ఎవరు అన్నారట, శాంతమ్మ కోడలు కేరళ అమ్మాయి చేసుకుని ఏదైనా పని చేస్తుందా అని అన్నమాట. మన ఊరి వాళ్ళు బాగానే మనమే కేరళ చేస్తారు కదా. ఇది నేను కూడా విన్నాం. మా అయ్యగారు ఏదో అన్నప్పుడు అన్న, కేరళ కోడల్ని పెళ్లి చేసిన కోసం పని చేస్తుంది లేదని అన్న. నేను ఆ మాట గట్టిగా పట్టుకున్నాం. శాంతమ్మ కోడలు పని చేస్తుంది, చూపుట్టాలని అనుకుని. శాంతమ్మ ఓడిపోవద్దు, నా అత్తమ్మ కదా, ఓడిపోదని అనుకుని ఏం చేసిందంటే పెండ ఎడకాలి కదా. అత్తమ్మ బాంబేకి వెళ్ళిపోయిండు, పెండ ఎడకే బాధ్యత నాది. నేనేం చేసిన, పనులన్నీ అయిపోయినాక పగటి 2ంటికి పోయి అన్నీ కలుపుకొని పెండ అలికినాం. పెండ ఎట్లా అలకాలి, అలకరాదు, మేము ముట్టాం కదా. అది అక్కడిక్కడ అన్ని కుమ్మరిచి పెట్టి అటు ఇటు చీపురుతో వెళ్తే నున్నగా అయింది. చూస్తే రోడంతా మందియే. ఈ పెండలకు చూసడానికి మా పగటిలు 2ంటికి కదా సంగతి. అయినాక జనం ఎక్కువ అవుతుంది, నవ్వుతుంది పోతుంది అన్నాక నాకు కూడా అర్థమైంది ఏదో ఒకటి ఉంటుంది ఇది అనుకొని. నేను ఈయన వచ్చినాక చెప్పిండు, ఇట్లా అందరు వచ్చిండు చూసిండు. నాకు కూడా ఎట్టో అనిపించిందంటే, అయ్యో పిసదానా, పగటిలు కాదు చేసేది, మబ్బులు లేచి చేయాలట. ఎప్పుడు పొద్దుగల లేచి చెయ్యాలట. ఓహో ఇదే సంగతి, మబ్బులు లేచి చెయ్యాలి. అట్లయితే రాత్రి 2ంటికి లేచిన. 2ంటికి లేచి నేను పెండ పెద్ద బకెట్లు పెట్టి కలిపి అయ్యో కన్ను తప్ప అన్ని పెండనే, అదన్నీ అక్కడ పెట్టి అదని కుమ్మరిచి అటు ఇటు 2ంటికి లేచిన నేను. ఈ పని అయిపోయినాక 4:30 అయింది. పోయి రాత్రి స్నానం చేసి పండుకున్నాక లేతలేదు. ఎందుకంటే రాత్రి పని కదా నాది. అయినాక ఏం చేసిందంటే, అత్తమ్మ 5ంటికి లేచి చూస్తే పెండ అలికి ఉన్నది. ఏమైనా పిశాచ దెయ్యమో చేసేది అనుకొని ఈయన పిలిచింది. మా అయ్యగారి పేరు రాజన్న. అయితే పిలిచినాక ఈయన వచ్చి నన్ను చూస్తే మస్తు నిద్ర పోతుంది. అబ్బా పుర్రు కొట్టి పండుకున్నది. ఎందుకంటే ఆ బాధ ఎవరికి తెలియదు కదా. అప్పుడు కరెంటు మోటార్ లేదు మాకు, పెద్ద బావి. ఆ బొక్కలతోని అబ్బా ఎంత తిడతారు కదా. నేనే మనుషులు తిట్టుకుని ఎందుకు ఇప్పుడు వేసుకున్నారు, అంత కష్టపడి బొక్కలతోని అంత చీకటిలు 2ంటికి చీకటి. కానీ నాకు బాగా కోపం, మా శాంతమ్మ ఓడిపోవద్దు. అట్లా నేను కష్టపడి బొక్కలతోని అన్ని చేసి ఆలుకేసి అదని చేసినాక 7:30 అయింది లేచినప్పుడు. చూస్తే 7:30 అనగా ఈయన వీళ్ళందరూ నవ్వుకున్నారు. కానీ నేను మళ్ళీ అల్లుకుడు నేర్చుకున్నాను. ఓడిపోవద్దు, నా అత్తమ్మనే కదా, నా అత్తమ్మనే. అది మనం తెలుసుకోలేదు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు బయట వేస్తారు అత్తమ్మలే. ఎంత భయంకరమో, మృగాలు తిరిగా ఎప్పుడో ఒకళ్ళ దగ్గరికి పంపిస్తారు. అది ఎందుకు? మా కేరళ వాళ్ళు అయితే ఎక్కడ, మా అమ్మ వాళ్ళు ఎక్కడ ఉండరు అక్కడనే ఉండరు.
ఎవరి దగ్గరికి ఏం పంపించాం మేము. మా అత్తమ్మ మా అమ్మమ్మలు మా వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ బట్టలు మా చిన్నమ్మ నన్ను ఇవి తీసుకొచ్చిన చిన్నమ్మ చనిపోతే మంచి మంచి తెల్ల చీరలు అన్నీ మా చిన్నమ్మలు అందరూ దాచిపెట్టుకున్నారు. శవం మీద పంచిన ఆ తెల్ల చీరలు కూడా వాడుకున్నారు, ఆ చీటి కూడా వాడుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకుపోయి కాలబెడతారు. ఎంత బాధ అనిపిస్తుంది కదా. మాకు భయం లేదు, మాకు ప్రేమ అనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతం ఉన్న వాళ్ళు ఎంత భయంకరమో, ఆ మంచము ఆమె ఏమేమి వాడుకున్నా అదన్నీ కాలబెట్టుకుంటాం. అట్లా చేయొద్దు. మా నాన్న వాడుకున్నాం బట్టలన్నీ నేను తీసుకొని వచ్చినాం. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తాను, మా ఇంటికి పోయినాక మా నాన్న వేసుకున్న షర్ట్ ఇట్లా వేసుకొని చూస్తా. మా నాన్న వేసుకున్న షర్ట్ కదా, ఎంత బాధ అనిపిస్తుంది. నాన్న చనిపోయింది, ఇప్పుడు నాన్న పిలిచడానికి నాకు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పోయి మంది పిలిచి చూడు, నాన్న నాన్న వస్తారా? వస్తారా? రారు. మనకొకటే నాన్న, మనమే కన్న నాన్న, మనకు మీద ఉన్న నాన్న కదా. అది తప్ప మనకి ఎవరు లేరు. ఎవరు చూడరు. ఎవరినసలు అనుకుంటారు, అయ్యో మా దోస్తు వాళ్ళు ఎంత మంచిదో అని అనుకుంటారు. అమ్మ నాన్న వాళ్ళతో ఎంత గొడవ వేసుకుంటారు. ఫోన్ కావాలని అంటారు, బైక్ కావాలని అంటారు, అది కావాలని అంటారు, ఇది కావాలని అంటారు. కానీ మీ దోస్తు దగ్గరికి ఒక 3 రోజులు పోయి చూడు, అని ఎందుకు వచ్చింది బిడ్డ పంపించేయండి అంటారు. పిల్లలకు తెలుస్తలేదు. యవ్వన కాలంలో చాలా ఆడిపిస్తారు మనమే కదా. కానీ 2 రోజులు చూస్తారు కావచ్చు, ఒక 3 రోజులు చూస్తుంది కావచ్చు, 4 రోజు తప్పిపోయిన కుమారి తిరిగిన అవుతుంది. నిన్న మర్చిపోతుంది బిడ్డ. అందుకోసమే దేవుని మర్చిపోదు, తల్లిదండ్రియే మనము మర్చిపోదు. అట్లా అయినాక 95లో మాకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టినాక కూడా చాలా కష్టపడ్డాం. ఒకసారి ఏమైందంటే, మొన్ననే అయ్యగారికి చెప్పిన ఈ సాక్ష్యం. పాప పుట్టినప్పుడు ఈ వారంగల్ మన కురియన్ పాస్టర్ దగ్గరికి మా అయ్యగారు వెళ్ళింది. ఒక వారం వెళితే పాపకి బాగా జ్వరం వచ్చింది, భయంకరమైన ఫీవరు, మలేరియా, టైఫాయిడ్ అన్నీ వచ్చింది. అప్పుడు ఫోన్స్ లేదు, ఏది లేదు. దేవా ఏం చేయాలి, పాప నా చేతిలో చనిపోతుంది కదా అని అనుకొని చాలా బాధపడ్డాం. అత్తమ్మ దగ్గర పైసలు లేదు, నా దగ్గర ఒక సింగిల్ 10 రూపాయలు కూడా లేదు. ఆ అయ్యగారు ఒక చెప్పిండు, ఏమేమి వచ్చినా మీ ఇంటికి చెప్పొద్దు, మనం దేవుడి పిలుపులు ఉన్నాయి కదా, దేవుడే మనమే పోషించాలి, కానీ నీ లెటర్ రాయొద్దని అన్నది. అట్లనే పాప దేవా ఎట్లా ఈయన వచ్చే ముందు చనిపోతే కదా అని అనుకొని చాలా బాధపడ్డా. నేను కూడా అనుకున్న, పాప చనిపోతే నేను ఆత్మహత్య చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి వాళ్ళకి ఇష్టం లేని పెళ్ళి, నాకు ఎవ్వరు లేరు, అమ్మ నాన్న ఎవ్వరు, నా రిలేషన్షిప్ ఎవ్వరు ఇక్కడ లేదు. అట్లా అనుకొని ఉన్నాక శనివారం వచ్చింది. సోమవారం పోయిన అయ్యగారు ఎప్పుడు వచ్చిండు? శనివారం వచ్చిండు. శనివారం వచ్చినప్పుడు పాపకి బాగా జ్వరం. అక్కడ వాక్యం చెప్పిన అయ్యగారు చెప్పిందట, మీ పోకెట్లు ఉన్నదంతా దేవునికి ఇచ్చేయండి అంటే, ఈయన దగ్గర ఉన్న పైసలన్నీ కానికి వేసి వచ్చింది. మీరైతే మీ భర్తను ఎట్లా అంటారు కదా, ఎట్లా అంటారు? నాకు కూడా అలానే చెయ్యట్లేదు. అంత భయంకరంగా మనం తిరుగుతాం లేడీస్ కదా. పాప కదా, నేను కూడా బాధపడ్డా. దేవా నా పాప చనిపోతే ఎంత భయంకర, ఇంటికి పోవడానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకున్నా కదా అని అంటారు కదా అని అనుకొని బాగా బాధపడి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మా చిన్నమ్మ మూడో చిన్నమ్మ బిఎస్ఆన్ ఉద్యోగస్తు, ఆమె టైం లేక ఇల్లండి లెటర్ నాకు పంపించిండు. ఈయన మళ్ళా పైసలు లేక ఈయన వేరే ఊరికి వెళ్ళిపోవడానికి స్కూటర్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు నేను ఆగు, ఇతర తీసినాక పోందని, చదివినాక పోందంటే కొంచెం ఆగింది. స్కూటర్ మీద కూర్చున్నది పాప, అట్లనే జ్వరంతో ఉన్నది అన్నట్టు. అయితే ఆ ఇల్లంటి లెటర్ ఇట్లా తీస్తున్నాం, అది నుండి ఒక 100 రూపాయలు కింద పడ్డది. హల్లెలూయా, 100 రూపాయలు కింద పడ్డది. చూస్తే అది రాసి ఉన్న, చిన్నమ్మ నాకు టైం లేదు, ఇది మనీ ఆర్డర్గా పంపించడానికి నాకు టైం లేదు పాప, నేను ఈ పైసా పంపిస్తున్నా, నీ వాడుకో అని చెప్పి 100 రూపాయలు పంపిస్తే ఆ నోటు కింద పడి ఉన్నది. నేను అయ్యగారితో చెప్పిన, పాపని తీసుకొని మన హాస్పిటల్ వెళ్తాను రండి అని చెప్పి మేము తొందరగా 100 రూపాయలు తీసుకొని మేము కరీంనగర్కి 26 కిలోమీటర్ల దూరం కరీంనగర్కి పోయి చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి పోతే 82 రూపాయలు 86 రూపాయలు అయింది మందుకని. 95లో ఎన్ని పైసలు మిగిలింది? ఎన్ని పైసలు మిగిలింది? 12 15 రూపాయలు.
18 మిగిలింది. ఎంత సంతోషం అనిపించిందో. పైస మిగిలింది. పాపకి మందులు వాడుకున్నాం, పైసా మిగిలింది. పాప కూడా మంచి స్వస్థపడ్డది. నేను అనుకున్నాం, అబ్బా ఎంత భయంకరమైన అవస్థలో నాకు. అత్తమ్మతో మాట్లాడరాదు, డబ్బు లేదు, చాలా అవస్థపడ్డా నేను. ఒకసారి ఇట్లనే అయ్యగారు సేవకి వెళ్ళిపోయిండు. బ్రెడ్ వస్తుంది కదా పల్లెటూరులో, డబుల్ రొట్టి అని కదా ఉండి, నేను ఆపితే పర్వాలేదు కానీ నేను ఆపి పైసలు ఉన్నాను చూసడానికి పోతే పైసలు. ఎంత భయంకరమో. మనం చాలా హీనంగా మనం ఫీల్ అవుతాం. అప్పుడు ఆయనతో మాట్లాడడానికి అయ్యగారితో అయ్యగారు అన్నది, రేపిస్తాను చెప్పపోయాను. రేపిస్తాను చెప్పడానికి నాకు భాష రాదు కదా. ఆయన బుద్ధిమంతుడు అయితే అమ్మ పట్టుకో, నేను రేపు తీసుకుంటాను అన్నా అయిపోయేది. కానీ ఆయన అనలేదు, నేను కూడా తీసుకోలేదు. పాప బాధపడ్డా, నేను కూడా బాధపడ్డాను. దేవుని సేవలు ఎంత కష్టం ఉందని తెలుసా? చాలా కష్టం ఉంటుంది. విశ్వాసులు ఇయ్యరు, సంఘము ఎదుగరు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అట్లనే చేస్తారు. సంఘం ఎదుగుకుండా చేస్తారు. మీరు ఏం చేస్తారంటే 10 ఒక్క రూపాయి దేవునిదే. అర్థమైందా? 10 ఒక్క రూపాయి దేవునిదే. ఒక్క రూపాయలు మీరు ఇవ్వకపోతే ఎట్లయినా అది పోతుంది. మా సంఘస్థుడు ఈ తెలివి లేదు. ఇచ్చే విషయం మాత్రం చెప్తే మాత్రం ఎవరు ఇష్టపడరు. కానీ మనము దేవునికి ఇయ్యాలి. పెద్దదైతే మాత్రం భయంకరంగా ఇవ్వకుండా ఉంటుంది. తెలంగాణ ఈ యొక్క ప్రాంతంలో నేను చూస్తున్నా, దేవునికి ఇచ్చి తీరాలి. మనం ఇచ్చి తీరకపోతే ఘోరమే. 10కి ఒక్క రూపాయలు, 100కి 10 రూపాయలు, 1000కి 100 రూపాయలు, ఆ లెక్కన చెప్పని ఇస్తే సేవ విస్తారంగా జరుగుతుంది. కానీ సేవకులు ఎందుకు పేదరికం ఉండిపోతుందంటే మనం ఇయ్యకనే. మనం ఇయ్యకనే వెనుకకపోతున్నాం. మనం నేర్చుకోవాలి. మనం వస్తున్నాం పోతున్నాం సాక్ష్యం కలిగి లేకపోతే ఘోరం. మనము ఎప్పుడైనా పరలోక రాజ్యంలో మనం పోవాలంటే ఇదన్నీ మనం నేర్చుకోవాలి. పరలోకం నరకం గురించి నేను చెప్పి నేను ముగించుకుంటా. పరలోకం నరకం ఇది రెండు వాస్తవమే. నరకం అంటే నరకం గురించి మనం మాట్లాడినప్పుడు నరకం ఎట్లా ఉన్నది మనకు తెలుసా? నరకం ఎట్లా ఉన్నది మనకు తెలుసా? నరకం, నేను ఫస్ట్ నరకం గురించి చెప్తా. నరకం ఎట్లా అంటే, నరకం హెల్ వాస్ నాట్ ఒరిజినల్లీ క్రియేటెడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. మత్తయి సువార్త 25:41 మనం చూస్తే, నరకము సాతాను వాళ్ళది దూదల కొరకు చేసిన ఒక ఇదట. ఏంటిది? ఒక గ్రూప్ అట నరకం. సాతాను అనే దూదలకు ఏర్పరిచిన ఒక స్థలం అట నరకం. ఒకటి. రెండవది హెల్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ రిమంబరెన్స్ అట. అబ్రహాం పేదడైన లాజరు చనిపోయినప్పుడు ఆయన ఎక్కడికి పోయిండు? ధనవంతుడు నరకం పోయిండు. అబ్రహాం బ్రతికి ఉన్నప్పుడు కుక్కలు వచ్చి ఏం చేసిందట? ఆయన పుండ్లని నాకిందట. కుక్కనే ఆయనకి ఉన్నది, భార్య పిల్లలు ఏ సంగతి అక్కడ చెప్తలేదు. అయితే ఈ అబ్రహాము చనిపోయి, లాజరు చనిపోయి అబ్రహాం ఒడిలు ఉన్నప్పుడు ధనవంతుడు చనిపోయిందట. ధనవంతుడు చనిపోయి అక్కడ చూస్తే అబ్రహాం ఒడిలు ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. మంచి అనుకోని సంతోషంగా ఉన్నట. అప్పుడు ఈయన ఏమంటున్నారు? రెండవది హెల్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ రిమంబరెన్స్. మనము అప్పుడు జ్ఞాపకం వచ్చిందట. ఈ ధనవంతుడికి నరకములు పడినప్పుడు జ్ఞాపకం వస్తుందట. అయ్యో నేను ఇక్కడ ఉన్నాం, అయ్యో నాకు దాహం అవుతున్నాం, నాకు అదవుతుంది ఇదవుతుందంటే అప్పుడు అబ్రహాం ఏమన్నదంటే, ఇక్కడ మూడవది హెల్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ కాన్షియన్స్, ఫిజికలీ, మెంటలీ అండ్ స్పిరిచువలీ. అంటే అక్కడ పోయినాక మనకు మానసికంగా బాధ అనిపిస్తాడ. యవనస్తులందరూ నన్ను చూడాలి. అయితే అక్కడ పోయినాక బాధపడతాట. అక్కడ అది ఇది అన్ని జ్ఞాపకం వచ్చి
అవా ఏడ్స్తాట. ఈ ధనవంతుడు కూడా అయ్యో అటు పోతే అగ్గి, ఇటు పోతే అగ్గి, ఇటొస్తే పాములు, ఇటొస్తే తేళ్ళు అన్ని కుడుస్తా ఉన్నప్పుడు ఆయనకి లోకములు ఉన్నది జ్ఞాపకం వచ్చిందట. మనం లోకములు ఎట్లా బ్రతికినున్నది జ్ఞాపకం వస్తాట. అందుకోసమే 4వది మనం అప్పుడు ఫిజికల్గా మనము కళ్ళు కొరుకుతాడు. అయ్యో నేను ఇక్కడ పడి ఉన్నది, నన్ను కాపాడు, నా భర్త కాపాడు, నా పిల్లలు కాపాడు, నా కొడుకు కాపాడు అంటే ఎవరు నన్ను గుర్తుపట్టాయట. అర్థమైందా? నరకములు పడినప్పుడు నన్ను ఎవ్వరు గుర్తుపెట్టడానికి సహాయం చేసడానికి ఎవ్వరు లేదట. నా 5వది మనం చూస్తే ఆర్పలేని అగ్గి అట నరకం. అగ్గి అగ్గి అగ్గిలు పడి నేను అటు ఉరుకా అగ్గేస్తాడ, ఇటు ఉరుకా అగ్గేస్తాడు, ఇక్కడ నిలబడితే అగ్గి వచ్చి మీద పడుతూ పడుతూ ఉండట. అది చూసే హెల్ బెండ్స్ ఎవర్ అండ్ ఎవరట. అది ఎప్పుడు కూడా ఆరిపోదట అగ్గిలు మనం పడిపోతే అగ్గి ఎప్పుడు కూడా ఆరిపోదట. ఎంత భయంకరమో. మళ్ళా ఈ అగ్గికి ఏం వాసన అంటే ఆసిడ్ వాసన అట. ఆసిడ్ వాసన ఉంటుంది అట. అగ్గిలు అక్కడ నరకములు ఉన్న అగ్గికి ఏం వాసన ఉంటుంది? యాసిడ్, సల్ఫూరిక్ యాసిడ్ వాసన ఉంటుంది. అంత భయంకరమైన వాసన, ఘోరమైన వాసన అక్కడ ఉండట. అప్పుడు 7వది మనము అక్కడ నుండి ఏడ్చాట. అయ్యో నన్ను కనికరించుము, నన్ను ఎవరైనా కాపాడు, అయ్యో అయ్యో నన్ను. ఈ నరకములు పడిన వాళ్ళందరూ ఏడ్స్తారట. ఏడ్చి అయ్యో సైతానా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు అంటే ఎవరు నన్ను కాపాడు. ఆ నరకములు పడి 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 ఎంత భయంకరమైన శిక్షను. మనం ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నది అంటే దేవుని కోసమే. నరకం తప్పించే మార్గం ఎవరు? యేసుప్రభు కదా. అది అయినాక అక్కడ జీవ గ్రంథముల పేరు లేకపోతే కూడా ఎటు పోతారు? నరకములు పోతారు. మనం చేసిన క్రియల చొప్పున మనకు ఏముంటుంది? ప్రతిఫలం ఉంటుంది. అప్పుడు ఆ నరకములు జీవ గ్రంథములు దేవుని దూతలు చూస్తాట. నీ పేరున్నదా? ఇష్టం వచ్చిన స్కూల్కి పోతే అక్కడ పేరు ఉంటుందా? నీ ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నావు ఆ స్కూల్నే పేరు ఉంటుంది కదా. అట్లనే పరలోక రాజ్యంలో పోతే అక్కడ కూడా పేరు ఉంటుందట. నీ పేరు రాసిన గ్రంథములు, నీ పేరు లేకపోతే కూడా యూ గెట్ అవుట్ కదా. మా బాబుని కూడా గెట్ అవుట్ చదువుతుంది ఒకసారి. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను టీచర్గా పనిచేసినాం. అది అయినాక నేను సేవకి వచ్చేసినాక చిన్న బాబు స్కూల్కి పోతే ఒకరోజు చిన్నోడు ఎల్కేజీ స్టూడెంట్ ఆ రోజు వచ్చి డాడీ ఈరోజు నేను క్లాసుకి పోతే యూ గెట్ అవుట్ అని సిస్టర్ అన్నాను. ఆ తొలిక కోన్మండే అక్కడ నేను టీచర్గా పనిచేసినదే, కొత్త స్టాఫ్ వచ్చింది. యూ గెట్ అవుట్, ఓ ఎబి యూ గెట్ అవుట్ అని అన్నప్పుడు బాయిలన్నీ బయట పెట్టిందట. వీడు సాయంత్రం వచ్చి డాడీ నేను క్లాసులు పోయిన కొద్ది నన్ను యూ గెట్ అవుట్. ఎందుకు గెట్ అవుట్? ఫీజు కట్టక. మేము అనుకున్నాం చిన్నవాడికి ఫీజు కట్టకపోతే ఏం కాదు అనుకున్నాం. పాప హుషారే. పాప ఏం డాడీ అందరూ బయట నిలబడికి ఎట్లేనే నాకు ఫీజు పంపి డాడీ అంటే మీ మాతో ఫీజు అన్నీ కలిపి మేము పాపకి పంపించే కానీ చిన్నోడు కదా కొన్ని రోజులు అయినాక మెల్లగా పంపిస్తామంటే ఎట్లయితే అయింది బాగా. తెల్లరి మా అయ్యగారు పోయి ఆ సర్టిఫికేట్ అని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేసింది. 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో వేసింది. పాప ఎంఎస్సి నేర్స్ చదివి ఇప్పుడు గవర్నమెంట్ మైనారిటీ స్కూల్లో స్టాఫ్గా పనిచేస్తున్నారు. పోయిన 1 సంవత్సరం ముందు ముఖ్యమంత్రి చేతి నుండి బీసీసీ నుండి కరీంనగర్ నుండి మా పాపనే బీసీసీ ఫస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చిందంటే మా పాపకే ఇచ్చింది. హల్లెలూయా. ఫోటో పేపర్లు అని వచ్చినాయి, నేనేం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కాదు పెద్ద ప్రెసిడెంట్ ఇచ్చినా మనం పట్టించుకోలేదు. మా పిల్లలు దేవుని రాజ్యంలో ఉన్నదే మనం చూసుకోవాలి. ఉండరా మీ పిల్లలు? మా పిల్లలు ఉండరు, అది మాత్రం గ్యారెంటీ. మా బాబు ఉండదు, మా పాప ఉండదు. పాపకి పెళ్ళి అయింది, అల్లుడు ఉండడు. మా బాబు కూడా పెళ్ళి అయింది, మా కోడలు కూడా. మేమందరం దేవుని రాజ్యంలో ఉండము. హల్లెలూయా. మీరు చెప్తారా మీ పిల్లలు దేవుని రాజ్యంలో ఉండరా? వస్తున్నాం పోతున్నాం. మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు నేర్చుకో. ఈ రాత్రి నన్ను పిలువకపో. పిల్లలు ఉన్నారా? మీ భర్తలు ఉన్నారా మీతోని? మీ భార్యలు ఉన్నారా మీతోని? సంఘానికి వస్తున్నారా? దేవుని వాక్యం వింటున్నారా? ఎట్లా ఉన్నారు?
మెడిసిన్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఎన్నో చేస్తారు. కానీ ఈ నిత్య నరకములు పోయే ముందు పిల్లలే సరిగా చేసుకోండి, భర్తని సరిగా చేసుకోండి, భార్యని సరిగా చేసుకోండి. ప్రేమించడానికి సమయం లేదు ఇప్పుడు ఎవరికి. పిల్లలు ఎట్లోనో తెలుస్తలేదు. మగ పిల్లలు పోతున్నాం వస్తున్నాం, ఏం చేస్తున్నాను మాకేం తెలుస్తుంది. కానీ దేవునికి మాత్రం తప్పించడానికి వీల్లేదు. అర్థమైందా? మీరు ఏదైనా చేసుకో, కానీ దేవుడు చూసుకుంటుంది. ఆ ఫోన్లు ఏం ఒత్తుతుంది కదా, ఎప్పుడు చూసుకుంటుంది. నీ దేవుని దూద వస్తే పోయి చెప్తాడు, అబ్బో మేము పోను, ఆయన గలీజు ఆ ఫోన్ అని ఒత్తుతుండే ఏదో ఏదో చూస్తున్నారు, మేము పోనని చెప్పి ఆ దేవుని దూద వెళ్ళిపోతాడ మీ దగ్గర నుండి. అట్లేనా? అట్లా కావద్దు. అన్నిటిలో మంచితనం ఉండాలి, అన్నిటిలో ఎవ్రీథింగ్ గుడ్స్ కదా, అన్నిటిలో మనం గుడ్ ఉండాలి. లేకపోతే భయంకరమే. మీ పిల్లలు ఏ స్థితిలో ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండు. మీరు సంఘానికి వస్తున్నాం, దేవస్థానం ఉండి ప్రార్థన చేయండి. మీ పిల్లలందరూ ఎక్కడికి పోయండి? ఉన్నారా ఇక్కడ? మీ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారా? ఒక్కసారి చేతులు ఎత్తండి మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు. చాలు, ప్రార్థన చేసుకోండి. మన పిల్లలు, మన తల్లి తండ్రి. ఇప్పుడు మందిళ్ళు మనం బయట పోయి సువార్త చెప్పే అవసరం ఏం లేదు. అందరికీ తెలుస్తుంది యేసు ప్రభు లోక రక్షకుడు తెలుస్తుంది, కానీ వాళ్ళు బయట చూపెట్టలేదు. కానీ మన పిల్లలు నరకం పోవద్దు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. అక్కడ మనం పరలోకం నుండి పిల్లలు నరకాగ్నిని పాడి ఏడిస్తే మమ్మీ మమ్మీ నేస్తే మనం పోలేం, రక్షించలేం. బ్రతికున్నప్పుడే వాళ్ళు కాపాడుకోలే. నీ డబ్బు, నీ ఉద్యోగం ఏది పనికిరాదు, ఏం సర్టిఫికెట్ పనికిరాదు. చదువుకోదంటే లేదు, చదివే టైంలో చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోండి. కానీ దేవుని మించినది ఉద్యోగం కాదు, డబ్బు కాదు. దేవుని మించినది ఏమున్నది? ఏమీ లేదు. క్రైస్తవులకు చెప్పడానికి ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు. అందుకోసమే సరిగా ఇల్లు దిద్దండి. ఇప్పుడు దేవుని రాకడ వస్తున్నారు. మొన్న మా చర్చిలు యూత్ మీటింగ్ అయింది, ఆయన వాక్యం చెప్పింది, రెప్పపాటున యేసుప్రభు వస్తాట. నేను వంటకాడ నుండి ఈ మాటకి నేనే భయపడాను. యేసయ్యా రెప్పపాటున వస్తే మనం మెత్తబడి గుంపులు ఉంటున్నావా లేదా? స్టైల్ వేస్తున్నాం, తెల్ల బట్టలు వేసుకొని వస్తున్నాం, పట్టు చీర కట్టుతున్నాం, పెళ్ళికి ఎక్కడైనా పోతే అక్కడ ఇక్కడ అని అన్నీ వేసుకొని పూసుకొని పోతున్నాం కదా. రెప్పపాటున యేసుప్రభు వస్తే ఎత్తబడ గుంపులు ఉంటున్నావా? మనం ఉండాలి. నా భర్త పాస్టర్ అని అనుకునే వీల్లేదు. నా భర్త చనిపోతే సమాధి దాకానే వస్తుంది. అది అయినాక నా ఆత్మ దేవుని రాజ్యంలో నిలబడదు. అక్కడ నా నాన్న అయ్యగారు ఏసయ్య గారు, అయ్యో ఏసయ్య నా భర్త పాస్టర్ దేవుడి రాజ్యం అంటే నో, ఎవరికి నో. అక్కడ ఏది చెప్పడానికి వీల్లేదు. నీ ఏం తింటున్నావు, నీ కడుపు నిండినట్టే నీ చేసిన క్రియలు బట్టి అక్కడ ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. ఎప్పపాటున ఈ రాత్రి వస్తాయి. మనం ఎత్తబడి గుంపులు పాస్టర్లు కూడా ఉండలేదు, సరైన జీవిత పాస్టర్లకు లేవు, అన్ని నాట్యాలే. ఎందుకు నాట్యం చేస్తున్నా నాకు అర్థం కాదు. సేవకుడు అన్నవాళ్ళు సేవకులు భయంకరంగా పడిపోతున్నారు. డబ్బు 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 డబ్బు, కష్టపడే ఇది లేదు, విశ్వాసుల కొరకు కష్టపడే ఆ ఒక జీవితం లేదు. భయంకరంగా డబ్బు కావాలన్న ఆసక్తి చాలా సేవకులకు వచ్చేస్తున్నారు. సేవ ఎదుగుతలేదు. సంఘం మేము స్ట్రిక్ట్ ఉన్న కోసం మా సంఘస్థలు మమ్మల్ని విడిచిపెట్టిపోతా ఉన్నాం. ఎంత భయంకరం కదా. ఒక్కొక్క ఊర్లో 10-12 పాస్టర్లు సేవకులు వచ్చిన కోసం అటు పోతున్నారు, ఇటు పోతున్నారు, తిరిగిపోతురుగా మారిపోతున్నారు క్రిస్టియన్స్. అటు ఇటు ఎంత భయంకరం. ఏం సపోర్ట్ లేదు సేవకులకు, విశ్వాసులు. మేమే ఉంటున్నాం, మా సంఘమే. మా పెళ్ళి, మా పాప పెళ్ళికి ఏం జరిగిందంటే అసలు మా వాళ్ళు లేన కోసం చెప్తున్నాం. సంఘంలో కొని ప్రెసిడెంట్ కావాలి, సెక్రటరీ కావాలని ఒక ఇది వచ్చింది. అయ్యగారన్నా నేను పెండ మీద సాప వేసి విశ్వాసులకు యెహోవా నా కాపరి, అప్పుడు వాళ్ళు కూడా చెప్తారు యెహోవా నా కాపరి, అట్లా కష్టపడి సేవ చేసిండు అయ్యగారు. అప్పుడు ప్రెసిడెంట్ లేదు ఏది, ఇప్పుడు సంఘం పెరిగింది బిల్డింగ్ అని అయినప్పుడు ప్రెసిడెంట్ కావాలి అని యూత్ వాళ్ళు కొందరు మాకు విరోధంగా తయారైంది. అయ్యగారన్నా నేను ఒప్పుకోము, ఇక్కడ సెక్రటరీ లేదు, ప్రెసిడెంట్ లేదు, మన సంఘం మనం దేవుని కొరకు మనం రండి, వాక్యం ఏంటండి, జీవించండి అన్నప్పుడు మా పాప పెళ్ళి ఏం చేసిండో వీరికి కోపం వచ్చి ఒక 10-15 మంది వేరే అయిపోయింది. వాళ్ళు వేరే సంఘం పట్టుకున్నారు. కానీ పాపది రేపు పెళ్ళి 25 తారీఖుకి పెళ్ళి, ఏప్రిల్ 20 తారీఖు 2022 అయితే
ఏమైందంటే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మేము పెట్టుకున్నాక కొందరు పిలిచిన యవనస్తులు అందరూ పిలిస్తే మంచి చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం. అయ్యగారులు అందరూ కొందరు వస్తారు కదా అని అనుకొని చికెన్ ఫ్రై, సాంబారు అన్నీ చేసుకొని పెట్టుకుంటే ఎవరో మాకు తెలియదు ఆ చికెన్లో మొత్తం నీళ్ళు పోసి పెట్టిండు. సాంబార్లో ఎన్ని కిలో ఉప్పు పోసిండో తెలియదు. మా పాస్టర్ చెప్తే నన్ను పిలుస్తుండే ఒక అమ్మగారు, సిస్టర్ రండి రండి నేను పోతే సిస్టర్ ఉప్పు, సాంబార్ అంతా ఉప్పే, ఇట్లా తీస్తేనే ఉప్పు. యూ నాకు ఆ రోజు హార్ట్ అటాక్ రాలేదు, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. మొన్న హార్ట్ అటాక్ అంటే బ్లాక్ అయిపోయింది నాకు. నేను అసలు ఇట్లా కూడా వాక్యం చెప్పరాదు, నేను ఒక బెడ్ పేషెంటే. కానీ బ్రతికినంత కాలం ఎప్పుడైనా ఎప్పుడైనా టక్కన పోయేవాళ్ళం. కానీ ఉప్పు వేసిన వెంటనే నేను ఈయనకి చెప్పిన మా బాబు పోయి చెప్తే బాబు బైక్ వేసుకొని కరీంనగర్ ఉరికింది. 10 కిలోమీటర్ల దూరం ఉరికి అక్కడ ఇక్కడ పెరుగు డబ్బాలన్నీ తీసుకొచ్చి ఆంటీ ప్లీజ్ పెరుగుతోని తినండి అని చెప్పి పెరుగుతోని తింటే మొత్తం ఉప్పే. పేర్ల నుండి మా చిన్నమ్మలు, చిన్ననాన్నలు, పిల్లలు అందరూ వచ్చి ఆంటీ అన్నీ ఉప్పే, సాంబార్ అన్నీ ఉప్పే, ఎవ్వరికి తిన్నట్లేదు. వంట మనిషి అయ్యగారిని పిలిచి అయ్యగారు ఈ చికెన్ తిన్నట్టు మంచి ఫ్రై మంచిగా ఉన్నది విద్య అని చెప్పి ఆ సాంబారు కూడా ఉప్పు చూడండి అని ఉప్పు చూసి అని వెళ్ళిపోయింది. కానీ మా సంగతులు ఎప్పుడు పోసిండో మాకు తెలియదు. ఉప్పు పోసేసిండు, చికెన్లో నీళ్లు పోసేసిండు. ఎట్లుండేది మా పరిస్థితి? మస్తు హృదయం అంతా పలిపోయింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లుండి భయంకరమో అని అనిపించింది నాకు. ఇట్లా క్రూరత్వం చేస్తారా ఎవరైనా? సేవకులకు సహాయం చేయాలా కానీ ఇట్లా చేస్తారా? నాకు పిల్లలు నాకు 8,000 చీర కొనుక్కున్నారు. మమ్మీ ఎప్పుడైనా కట్టుకొని నీ పెళ్ళికి 2,050 రూపాయలు చీర కట్టుకున్నావు కదా మమ్మీ కొనుక్కున్నాడు. నేను కట్టలే, నాకు భయం. తెల్లారి పెళ్ళి, ఎంత భయమో. నేను ఒక పిచ్చాన్ని తిరిగి నడుస్తున్నాం. అందరికి ప్రైస్లోడు చెప్తున్నా ఏం చేస్తున్నానంటే హాస్టల్ అమ్మడి నుంచి ఏందమ్మా ఏంది సిస్టర్ ఇట్లాంటి చీర కట్టుకున్నానంటే నేను పిచ్చిదాన్ని తిరిగా. ఎక్కడి నుండి ఏదైనా విషం కలిపితే మంది అందరు చనిపోతే ఎట్లా చేస్తారు? దేవుళ్ళకి సమాధానం చెప్పాలి, మేము పోయి జైలు కూర్చోవాలా? మస్తు బాధపడాం, మస్తు వేసినాం. దేవా ఇది ఎవ్వరు చేసిండు? నిజంగా ఒక చాపం తిరిగా ఎవ్వరు చేసిన దేవా మేము దేవుని సేవకులం, ఇట్లా చేస్తారు? ఏమి దోషం చేయకున్నా కానీ మంచితనం చేయకున్నా కానీ వట్టి ఉండొచ్చు కదా. చాలా బాధపడి చేసినాం. ఆ సారీయే కట్టలేదు. పిల్లలు అన్నారు ఎందుకు మమ్మీ కట్టలేదు కదా అంటే కట్టేసేది లేదు కదా. నేను ఎట్లా కడతారు? నేను చూసేది వండరు అక్కడ ఎవరైనా పోతారా అని. ఆ ఫంక్షన్ హాల్ నుండి చూస్తున్న ఎవరైనా వండర్ రూమ్ చెప్పిన ఎవ్వలే పోనీయరు, ఎవ్వలే లోపలికి రానియదు. ఏదైనా విషమో ఏదైనా కలిపితే చాలా డేంజర్ అవుతుంది. ఎవ్వలే అయ్యగారు కూడా చెప్పి నన్ను కూడా పంపించకు అని చెప్పి బాగా స్ట్రిక్ట్. పెళ్ళి అయిపోయిన దాకా లాస్ట్ 6ంటికి మేము తిన్నాం. అందరు సమాధానంగా ఉందాం. లోబడంతా ప్రార్థన. మా పిల్లల పెళ్ళి సంతోషంగా మేము అనుభవించలేదు తెలుసా. అట్లా కష్టపడుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఎంత ఘోరమైన స్థితియో మేము అనుభవించలేనిది లేదు. దేవుని రాజ్యంలో ఉండేది సుఖం తెలుసా. దేవుడు అంటున్నారు, ఏమంటున్నాడంటే ఇక్కడ మనిషితో ఏమంటున్నాడంటే లూకాసు వార్త 16:25 అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమంద నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుది, అలాగనే లాజరు కష్టం అనుభవించి జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాను. అక్కడ ఏంటంటే చైల్డ్ యూ ఇన్ యువర్ లైఫ్ టైం రిసీవ్డ్ యువర్ గుడ్ థింగ్స్, లాజరస్ ఇన్ లైక్ మానర్ బ్యాడ్ థింగ్స్, బట్ నౌ ఈజ్ కంఫర్ట్. పరలోకంలో మనకేముంటుంది? కంఫర్ట్ ఉంటుందట. కంఫర్ట్. మనం తొందరపాటు బాగా చేస్తాం కదా. నేను ఒక జరిగిన ఒక సంఘటన చేస్తా. అమెరికాలో ఒక ఇద్దరు భార్య భర్తలు ఉండే ఆమె పేరు కేరళ వాళ్ళు, మేర్సీ ఉన్న ఆయన పేరు థోమస్. అయితే ఏమైందంటే పొద్దున్న లేచి టైం టు టైమే అమెరికాలు. అయితే ఇడ్లీ ఉందని చట్నీ చేసే టైంలో మిక్సీ బ్లాక్ అయిపోయింది, స్టక్ అయిపోతే భార్య నేను కూడా రావాలి, ఈ మిక్సీ స్టక్ అయిపోయింది ఒకసారి వచ్చి చూస్తావా అని అన్నది. ఈయనకి 2 లక్షల రూపాయల జీతం అక్కడ అమెరికాలు. ఈ టక్కను వచ్చి ఆయన ఏం చేసిందంటే ఇట్లా తింపిన టైంకి ఏమైందంటే మిక్సీ, అమెరికా మిక్సీ కదా బాగా షార్ప్ ఉంటుంది, ఇట్లా తింపిన ఆ మిక్సీ స్టార్ట్ అయ్యి 5 ఫింగర్ కట్ అయిపోయి మిక్సీలు తిరిగింది. ఒక్క
నిమిషంలో కూడా నేను జరిగిపోయింది. 5 ఆ బ్లేడ్ ఏం చేసేదంటే మిక్సీ తిరిగి పట్టుకున్నారు. ఈ 5 ఈ ఫింగర్ లెక్క మనుషులు ఏదైనా పని ఇస్తుందా? పని చేయలేదు. మేస్త్రి వచ్చి చూస్తే భర్త మొత్తం 5 ఫింగర్ కట్ అవుట్. ఇన్ని రోజు అహంకారంతో నేను పెద్ద ఇంజనీర్ 2 లక్షల రూపాయలు ఇదని అనుకున్న ఒక్క నిమిషం ఆయన మెంటల్ అయిపోయింది. మేస్త్రి అని, అయ్యో నేను పిలువకపోతే బాగుండే, అయ్యో నేనే పిలవకుండా నేను ఈ చట్నీ చేయకపోతే బాగుండేదని ఇద్దరు మెంటల్ అయిపోయింది. మెంటల్ అయిపోతే వాళ్ళ పాస్టర్ అమెరికాకి పోయి, మిమ్మల్ని దేవుడు మంచి సాక్షిగా వాడుకుంటుంది, ఈ ఫింగర్ పెట్టుకొని మీరు సేవ చేయండి. ఇప్పుడు ఆయన లోకమంతా సేవిస్తున్నారు. హల్లెలూయా. దేవుడు నన్ను సేవ కొరకు నా ఫింగర్ అని ఏం చేసిండు? కట్ చేసుకున్నారని అన్నది కదా. కీడిన మేలు చేసా దేవుడు నేను మర్చిపోదు. ఒక్క నిమిషం చాలు మనం కింద పడడానికి, ఒక్క నిమిషం చాలు మనం ఇట్లా అయిపోవడానికి. అందుకోసమే మనము ఎప్పుడు కూడా మర్చిపోదు, మనం పేదవాళ్ళకు కూర్చోబెట్టుకోవాలి. నేను మొన్న ఒకటి సంఘటన చెప్పినాం. అమెరికాలో పాతకాలంలో ఒక తల్లికి కొడుకుండే భర్త చనిపోయిండు. ఆయన ఏం చేసిందంటే కేక్ కావాలని చాలా ఆశపడ్డదట. మమ్మీకి అడిగితే జీసస్ తీసుకొస్తుంది బిడ్డ అనండి. ఆమె కూడా టీబీ పేషెంట్, మంచం పట్టుకొని ఉన్నది. ఎప్పుడు అడిగినా మమ్మీ ఏమంటుంది? 7 సంవత్సరాల బాబుతోనే ఏమంటున్నారు? జీసస్ తీసుకొస్తుంది అన్నది. జీసస్ని చూస్తే 24వ తారీఖు డిసెంబర్ చూస్తే జీసస్ వస్తలేదు. మళ్ళీ పోయి మమ్మీకి అడుగుతున్నా, మమ్మీ ఎక్కడ జీసస్ వస్తలేదు కదా. మళ్ళీ మమ్మీ అంటున్నారు జీసస్ తీసుకొస్తానని. 25వ తారీఖు అయింది. ఈయన పోయి ఆ బేకరీ కాడ నిలబడ్డది, నాకు ఏదైనా కేక్ అందిందంటే కేక్ లేదని అన్నారు. అది అయినాక మళ్ళీ బాధపడి మళ్ళీ మా మమ్మీ జీసస్ రాలేదు, ఎక్కడి నుండి వస్తారా అది అంటుంది. బాగా బాధపడి 25వ తారీఖు క్రిస్మస్ రోజు కూడా ఆమె బాధపడాట, జీసస్ రాలేదు, కేక్ రాలేదు. ఇట్లా ఉన్నాక 25 తారీఖు 7 అయింది, 8:30 అయినప్పుడు దూరం నుండి ఒక వాన వస్తుందట. ఆ వాన వచ్చినప్పుడు ఈయన ఇట్లనే కేక్ తినకపోయే, జీసస్ రాకపోయే, క్రిస్మస్ అయిపోయే, మిమ్మల్ని బాగా దుఃఖంతో తీసుకొని ఉన్నాక మమ్మీ అప్పుడు కూడా అంటున్నారు జీసస్ ఇస్తుంది బిడ్డ అని అంటున్నారు. ఈ మమ్మీ ఏంది అన్నదంటే చాలా బాధపడినాక ఆ వాన వచ్చింది. దగ్గరికి వచ్చి కొంచెం దూరం వినగా 2 టైర్ బ్లాస్ట్ అయిపోయి పలిగిపోయింది. పలిగిపోయిన వెంటనే ఆయన ఉరికి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి, బాబు నేను 5 కిలోమీటర్ల వెనుకకు పోవాలి, అక్కడొక ముందుకు పోవాలి, అక్కడొక అనాథాశ్రమం ఉన్నది, అనాథాశ్రమానికి కేక్ తీసుకుపోయేది ఉండే, కానీ ఈ 2 టైర్లు పలిగిపోయి రాత్రి ఏం చేయాలి, నాకు ఎవ్వరు లేదు, కొంచెం హెల్ప్ చేస్తావా? ఇది నిండా కేకే, నాకు కొంచెం హెల్ప్ చేయి, మనం ఇద్దరం తీసుకొని పోతాను, నీ ఇంటికాడనే పెట్టేస్తా అని చెప్పి ఆ వాని ఉన్న కేక్ మొత్తం వాళ్ళు తీసుకొని వచ్చే టైంలో అంగుల్ని పట్టుకొని గుంజి అడుగుతున్నట, అంగుల్ నీవు యేసు ప్రభువా? ఆర్ యూ జీసస్ క్రైస్ట్? నేను జీసస్ క్రైస్ట్ కాదని. కాదు, నీవు జీసస్ క్రైస్టే. నీవు గుర్తుపడతలేదట. నీవు జీసస్ క్రైస్ట్ అని అంటున్నావు, గుర్తుపడతలేదు. అంగులు అన్నారు కాదు కాదు అని అన్నాక అప్పుడు అన్నట మా మమ్మీ అన్నది, నేను ఎప్పుడు మమ్మీ దగ్గరికి పోతే మమ్మీ అన్నది, నీకు కేక్ ఎవరు తీసుకొస్తారు? జీసస్ క్రైస్ట్ అని అన్నది. అందుకోసం అంకుల్ యు ఆర్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఎప్పుడు కూడా మనమే విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందుకోసమే మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనమే జీవించిన విధానం మనకు పోవద్దు. అందుకోసం ఈ యొక్క పరలోకం గుర్తులో చెప్పి నేను సాక్ష్యం రాస్తాం. మనం పరలోక రాజ్యంలో మనకు ఏం దొరుకుతుంది? 3 సంగతి దొరుకుతుంది. ఒకటి నిత్య జీవం. ఏం దొరుకుతుంది? నిత్య జీవం, ఇంటర్నల్ లైఫ్. రెండవది జీవ కిరీటం. మూడవది నివాస స్థలం. దేవుడు మన కొరకు 3 కార్యాలు చేసి ఉండదు. ఒకటి నిత్య జీవం, రెండవది జీవ కిరీటం. ప్రవీణ్ పగడాల వాడు అట్లుండి అర్ధసాక్ష్యం కొరకు జీవ కిరీటం దిగి వస్తాట. మనం కొంచెం మనకు బాధ వస్తే అయ్యో ఏం దేవుడు నమ్ముకున్నాను మనం తిట్టుకుంటాం, కానీ కాదు, జీవ కిరీటం మన కొరకు సిద్ధపడతాట. నిత్య జీవం, జీవ కిరీటం, నివాస స్థలం. ఇది మనం ఇది కావాలంటే ఏం చేయాలంటే అది కూడా 3 సంగతులు మనం చేయాలి. ఒకటి ప్రేమించే మనసు, రెండవది పలకరించే స్వభావం, మూడవది క్షమించే గుణం. ఇది 3 ఉంటేనే మనం పరలోక రాజ్యం పోతుంది కదా.
అత్తమ్మని ఈరోజు ఎవరైనా ప్రేమించకపోతే ప్రేమించండి, కోడల్ని ప్రేమించకపోతే ప్రేమించండి. నా కోడల్ని నేను నా బిడ్డ తిరిగినే చూస్తాను. నా శాతంలో నా మీదకి వస్తుంది, వయసులోడానికి ఉండదు అని బిడ్డకి కోపం. ఓ ఇద్దరు బాగా సోపతీయం ఉండదు కదా. ఎప్పుడు వచ్చి నన్ను ఇట్లనే డాన్స్ చేసినట్టు చేస్తుంది. నేను అనుకుంటాను నా బిడ్డ అట్టు ఉండేది అని అనుకుంటాను కదా. తల్లి తండ్రి అన్ని విడిచిపెట్టి మన ఇంటికి వచ్చినప్పుడు మనం బిడ్డ తిరిగినే చూడాలి కదా. ఎక్కడో పుట్టి పెరిగిన పాప మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కోడల్నే ఖచ్చితంగా నల్లగా ఉన్న ఏదైనా ఏంటి డవరీలు ఏంటి ఏమంటారు, కట్నం తీసుకురాకపోతే కూడా ప్రేమించాలి. అత్తలు ఏం చేస్తారు, ఏం తీసుకొచ్చినావు, బంగారం తీసుకొచ్చినావు, ఎన్ని తిడుతుందో, తిట్టడానికి వీలు లేదు. అవన్నీ తల్లి తండ్రి ఆమె ఉన్న సిచ్యువేషన్ అన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆ కోడల్నే ప్రేమించాలి. భర్తను కూడా మార్చేస్తుంది ఆడవాళ్ళ దగ్గరనే ఉంటుంది. నేను మా అయ్యగారితో ఒకసారి కొట్లాడిన మేము ఇద్దరం. నేను అన్నాం మీ పేరులో డి ఉన్నది డెవిల్ అన్నాను. మా పాస్టర్ చక్కన ఉత్తరం చేసి నీ పేర్లు కూడా ఉన్నది సైతాన్ తెలియనన్నది ఎస్ ఉన్నది. కరెక్టే కదా, ఎస్ ఉన్నది డి ఉన్నది. లాస్ట్ టైం ఇద్దరం నవ్వుకున్నాం. మేము బెస్ట్ ఫ్రెండ్సే తెలుసా. ఎందుకంటే మనం చనిపోయినాక ఈ భర్తలు మనకు దొరికాయి, ఈ పిల్లలే మనకు దొరికాయి. ఎట్లయితుందో మనం ఉన్న సమయంలో మనం ప్రేమించి తీరాలి. నల్లగున్నా ఎట్లా ఉన్నా వంగరటింగర ఉన్నా మన భర్త మనదే. మనం మెల్లగా స్త్రీలు భర్తనే ఏమైంది, ఏదైనా జ్వరమో ఏదైనా ఉంటే ఏమైందండి బాగున్నావా అంటే సహనం పోతుంది. దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ అది కదా. ప్రేమించాలి, ప్రేమించి తెలుసుకోవాలి మనం. అప్పుడు వాడు ఆటోమేటిక్గా తాగిపోతూ కూడా వస్తుంది. అయ్యో ఈమెకి ఏదో మారమని వచ్చింది, ఎంత ప్రేమిస్తున్నారో అని అనుకుంటుంది కదా. మార్పు శక్తి మనకున్నది, ప్రేమించాలి. అవును, తాగి వచ్చినప్పుడు అబ్బో ఈరోజు తాగి వచ్చినావు అయ్యో అంటే మళ్ళీ తాగిస్తారు కాదు కదా. మన మాటతోనే మనం అన్న పొడగొట్టుకున్న వాళ్ళని కాదు, ప్రేమించి తీరాలి. ఆయన వంగర టింగర ఇటు దుష్టుడు నల్లుడు ఏదైనా కానీ భర్తనే కదా. మన భర్తను వేరే వాళ్ళకి ఇచ్చడానికి కూడా వీల్లేదు, భార్యలు కూడా ఇచ్చడానికి వీల్లేదు కదా. భార్య భర్తలే వేరే ఎవరికి ఇచ్చడానికి వీల్లేదు. ఇయ్యొద్దు, అర్థమైందా. మగవాళ్ళు కూడా ఇయ్యొద్దు, ఆడవాళ్ళు కూడా ఇచ్చడానికి వీల్లేదు. భర్తని ఏక శరీరం అంటున్నారు, అర్థమైందా. ఏక శరీరం. చాలామంది స్త్రీలు భర్తలే ప్రేమిస్తలేదు, వస్తూ ఉంటుంది పోతూ ఉంటే భక్తి అని. కానీ భర్త ఎట్లా ఉందో అన్నది కూడా మనం చూసుకోవాలి. నేను ఎంత చేత కాకుండా కానీ పొద్దున్నే లేచి వంట చేస్తాను. మా అయ్యగారు ఎక్కడైనా పోతే అన్నం తిని పోయి అనుకోను, ఎందుకంటే ఆకలి అవుతుంది కదా, విలేజ్ వాళ్ళు ఇయ్యరు. అందుకోసం తప్పగా నేను వంట చేసి, ఒక్కోసారి మేము అడిగి సుడికి కోపంతో ఉన్నా కానీ వంట చేసి పెడతా. మేము పెళ్ళి అయినప్పుడు మేమిద్దరం కొట్లాడితే సాయంత్రం కోరింది. ఎందుకంటే దేవుడు ఎప్ప పాటలు వేస్తాం, మేము పోవాలా వద్దా. అప్పుడే నేను తల్లిదండ్రులు సమస్తం విడిచిపెట్టి వచ్చిన. మా అమ్మ ఉన్నది, ఎందుకు బిడ్డ రాలేదు, ఇల్లంతా పాడైపోయింది. ఇల్లు నా పేరు మీద ఏకరేకర భూములు, కాఫీ లవంగాలు యాలకాలు ఇవన్నీ పాడైపోతుంది. నాకు ఒకసారి అనిపిస్తుంది దేవాడు అమ్ముతే ఎంత రబ్బర్ షీట్లు అని అమ్ముతే నాకు ఎన్ని వేలు వచ్చేదో, ఒక్క పైసా కూడా చేతులు ఉండవు కదా. కానీ వెనుకకు తిరగదు, అదన్నీ లోక సంబంధమే. ఉండనే లేకపోతే లేదు, ఉందే అది అనుకోవాలి. అప్పుడు దేవుడు మనమే దీవిస్తుంది. దేవుని రాజ్యములు మనము కనబడాలి. కనబడకపోతే కనబడితే యువర్ క్యారెక్టర్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. మన క్యారెక్టర్ మనకు, మనం ఎట్లా ఉన్నామో మనకు చెప్తారు. అందుకోసమే మనం ఫెలోషిప్ మర్చిపోవద్దు, ఫ్రెండ్షిప్ మర్చిపోవద్దు, రిలేషన్షిప్ మర్చిపోవద్దు. మనం అనేకలు మనం సిద్ధపడతాం, మనం సిద్ధపట్టుకుంటాం. దేవుడు మనమే జీవించిన